ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే ఆ ప్రాణాలకి కీచకుడిగా మారాడు. వైద్యం చేసి రోగం నయం చెయ్యమని వచ్చిన వారికి తనలోని రాక్షసుడిని చూపించాడు. పవిత్రమైన వృత్తికి చెడ్డ పేరు తెచ్చాడు. తన 30 ఏళ్ల సర్వీసులో పిల్లలు పెద్దలు ఆడ మగ అని తేడా లేకుండా ఏకంగా 299 మంది పేషెంట్స్పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందులో 158 మంది అబ్బాయిలు 141 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్నపిల్లలే. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసులో నిందితుడైన 74 ఏళ్ల వ్యక్తిపై విచారణ కొనసాగుతోంది. ఫ్రాన్స్లోని బ్రిటానీ అనే ప్రాంతంలో 74 ఏళ్ల నిందితుడు జోయల్ ఓ హాస్పిటల్లో సర్జన్గా పనిచేసేవాడు. 30 ఏళ్ల పాటు తన వద్దకు వచ్చే పేషెంట్స్పై అతను తన కామ వాంఛను తీర్చుకున్నాడు. వారికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వారిపై లైంగిక దాడి చేసేవాడు. ఈ దారుణాలు ఇలా కొనసాగుతున్న క్రమంలో 2017లో పక్కింట్లో ఉన్న ఓ 6 ఏళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించినందుకు జోయల్పై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులు అతడి ఇంట్లో సోదాలు చేపట్టగా ఏకంగా 3 లక్షలకు పైగా ఫోటోలు బయటపడ్డాయి. 650లకు పైగా న్యూడ్ వీడియోలను చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఓ డైరీలో అతను రాసుకున్న అతని ఘోరాలు చదివి నివ్వరపోయారు. చిన్నపిల్లలు జంతువులకు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి శృంగార కార్యకలాపాలు నిరుపుతున్నట్లు అతడి డైరీలలో చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఎప్పటికప్పుడు తాను చేసిన లైంగిక దాడి గురించి ఆ డైరీలో రాసుకునేవాడు. ఆ ఘటన తర్వాత కూడా మరో 4 చిన్నారులు కూడా అతడి బాధితులని తేలడంతో 2020లో కోర్టు జోయల్ను దోషిగా తేల్చి 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా అతడి ఆకృత్యాలు బయటపడ్డాయి. పాపం ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే బాధితుల్లో చాలా మందికి తాము అత్యాచారానికి గురైన విషయం కూడా తెలియకపోవడం. జోయల్ డైరీలో తమ పేర్లు ఉండడంతో ఇప్పటి వరకు విషయం తెలియని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 74 ఏళ్ల జోయల్ కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. నేను చాలా క్రూరమైన పనులు చేశా. ఆ పిల్లల మనసుకు అయిన ఈ గాయం ఎన్నటికీ మానదని తెలిసినా అలా ప్రవర్తించా. నా చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నా అని జోయల్ కోర్టులో చెప్పాడు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతుంది. ఒకవేళ అతడిని దోషిగా తేలిస్తే మరో 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.